దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మరోసారి ఫెయిత్ వే టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు దేవాదేవునికి హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యమును ధ్యానించుకున్నట్టుకు ముందుగా చిన్న కోరస్ పాడుకుందాము. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమల రోజు, లోకమంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాన్లు మసలే రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాన్లు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు. అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. బలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగా పడకుమా. బలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. మరి ఈరోజు ఫెయిత్ వే టీవీ ఛానల్ ద్వారా రక్షణ మార్గము కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన స్తుతులు, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ధ్యానాంశము నోవహు అట్లు చేసెను, అహజ్యా అట్లు చేయలేదు అనేది ధ్యానాంశము. ధ్యానాంశం మరొకసారి, నోవహు అట్లు చేసెను, అహజ్యా అట్లు చేయలేదు. ఈ ధ్యానాంశంపై దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇందులో భాగంగా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి లేఖనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 28వ అధ్యాయము 1వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మనం చూసాము, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనకు. ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నిన్ను భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే అత్యధికంగా హెచ్చింపజేస్తాను. ఎవరిని అంటే ఆయన ఆజ్ఞల నుంచి నడుచుకున్న వారిని, ఆయన మాటలు శ్రద్ధగా వినిన వారిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకు దేవుడు చెప్పిన ప్రతి మాట మనము అంగీకరిస్తూ
విని అనుసరించినట్లయితే మనము మన కుటుంబాలు దీవించబడతాయి. ఆ విధంగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. మరి ఇక్కడ మనం చూసాము, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నవాళ్ళు ఎవరు, వినకుండా ఉండేవారు ఎవరు? విని దేవుని యొక్క నామమునకు మహిమ తెచ్చిన వారు ఎవరు? వినకుండా దేవుని నామానికి అవమానం తేవటమే కాకుండా తమ జీవితాలకు కూడా నష్టము కలుగ చేసుకున్న వారు ఎవరు అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం చూసినాము, దేవుడు నోహును పిలిచాడు. నోహును పిలిచి నోహుతో అన్నాడు, నోహు అని ఇక్కడ మనం చూసాము. 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాము. ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే, నోవహు అట్లు చేసెను. నోవహు అట్లు చేసెను. ఏమట్లు చేశాడు మరి? ఒక సండే స్కూల్ అమ్మాయి ఆ మాట విని ఆ అన్న వాళ్ళతో అంటుందట, సండే స్కూల్ టీచర్తో అంటుంది, అక్క మరి నోవహు దారికి మరి అమ్మ లేదా? అట్లు చేసినని చెప్పేసి నోవహు అట్లు చేసినని చెప్పేసి అక్కడ రాసింది కదా. నోవహు అట్లు చేయటం ఏంటి? నోవహు అట్లు చేయటం ఏంటి అంటే, ఇంట్లో మరి అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరు లేకపోతే అట్లా చేస్తారు కదా అని చెప్పేసి అడిగిందట. అంటే ఆ అక్క చెప్పిందట, నోవహు అట్లు చేసిన అంటే అది కాదమ్మా, ఏంటి అంటే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. అమ్మా, నోవహుకు దేవుడు ఆజ్ఞాపించినట్లు ఏమైతే దేవుడు చెప్పాడో అది యావత్తు అంటే చెప్పిన ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారము నోవహు చేశాడమ్మా. అందుకొరకే నోవహు అట్లు చేసినని చెప్పేసి రాయబడి ఉంది. ఏంటి మరి నోవహు చెప్పింది అంటే, నోవహుకు దేవుడు ఏం చెప్పాడంటే, నోవహు ఇదిగో నీవు ఒక ఓడను సిద్ధము చేయి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తం కూడా బలాత్కారంతో నిండిపోయింది. కాబట్టి ఈ లోకాన్ని ఒకసారి నేను అంతం చేయబోతున్నాను. కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. అంతేకాకుండా ఆ ఓడ ఎట్లా ఉండాలంటే 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను అని దేవుడు కొలతలతో పాటు నోవహుతో చెప్పాడు. మరి నోవహుతో చెప్పినప్పుడు నోవహు ఏం చేయాలంటే, మనలాంటి తెలియగలడైనట్లయితే, దేవా 300 మూరల పొడుగు చేస్తే అది అతుక్కుంటుందా? మనమైతే అంటాం 300 మూరల పొడుగు అంటే మరి అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క, మధ్యలో ఇక్కడ నుంచి చేసేటప్పటికి అక్కడ నుంచి అక్కడ మరి ఇరిగిపోతూ ఉంటాయి ప్రభువా, మరి అది కష్టమైద్దేమో అని చెప్పేసి మనలాంటి ప్రశ్నిస్తాం. అట్లాగనే 50 మూరల వెడల్పట, 50 మూరల వెడల్పు అంటే చాలా వెడల్పు ఉంటుంది. అట్లాగే 30 మూరల ఎత్తు. మరి ఈ కొలతలతో చేయాలంటే నాకు కష్టమైందని చెప్పేసి నోవహు అని ఉండాల్సింది, మనలాంటి తెలియకలుడు అయితే. కానీ దేవుడు చెప్పాడు నేను చెయ్యాలా అన్నదే ఆ నోవహు తెలుసు. అందుకోసమే నోవహు అట్లు చేసెను. ఎట్లు చేశాడు? దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే చేశాడు. అందుకోసమే నోవహు అట్లు చేసినని రాయబడి ఉంది. దేవుడు తనకు ఆజ్ఞాపించింది, ఏమి ఆజ్ఞాపించింది అది మొత్తం కూడా ఆయన చెప్పిన ప్రకారం చేశాడు. అలాగనే మరి దేవుడు చెప్పినట్లు చేసిన వాళ్ళు ఇంకొకరిని కూడా చూద్దాము. మోషే అహరోనులు కూడా. మోషే అహరోనుల గురించి చూసినట్లయితే నిర్గమకాండము 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. నిర్గమకాండము 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట దేవుడు రాపించి ఉంచాడు. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటేమో నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు యావత్తు చేశాడు. ఆ తర్వాత ఇక్కడ మోషే దగ్గరకు వచ్చినప్పుడు కూడా మోషే కూడా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరి కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా దేవుడు ఆ మోషే అహరోనులకు ఏమైతే చెప్పారో ఆ ప్రకారమే చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి అహరోనులు మోషేలు ఆ విధంగా చేశారు. కాబట్టి ఏమైందంటే 400 సంవత్సరాలు 450 సంవత్సరాల పైన ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరిని కూడా అక్కడ నుండి
బయటకి తీసుకొని రాగలిగారు. మరి ఎంత గొప్ప అద్భుతమో చూడండి. 420 సంవత్సరాల పైన ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను మరి ఆ బానిసత్వం నుంచి విడిపించి తీసుకొని రాగలిగారు అంటే దేవుడు చెప్పినట్లు చేయడం మూలానే మోషే అహరోనులు ఆ ఐగుప్తు దేశం నుండి ఫరో చేతి నుండి తీసుకొని రాగలిగారు. దేవుని మాటకు లోబడినట్లయితే అద్భుతాలు చూస్తారు. మీరు ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే దేవుని మాటకు లోబడితే అద్భుతాలు జరుగుతాయి. మరి 420 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసి ఉండొచ్చు. అవంతటిని కూడా మరి దేవుడు మరి వారి ఆ పనులే కాకుండా వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పెట్టిన మొరలన్నీ కూడా దేవుడు విన్నాడు. కాబట్టి మోషే అహరోనుల నాయకత్వంలో మరి ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు జరిగింది ఈ విధంగా అంటే మోషే అహరోనులకు ఇచ్చిన బాధ్యతను వారు ఈ దేవుడు చెప్పిన ప్రకారము అదే అంటారు ఇక్కడ. మరి కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవుడు ఆ ఫరోకి ఏం చెప్పన్నారో ఆ ప్రకారమే చేశారు. ఆ ప్రకారము ఇశ్రాయేలీయులందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని మాటలకు లోబడినట్లయితే, దేవుడు చెప్పినట్లు చేసినట్లయితే నీ జీవితంలో మేలు కలుగుతుంది. మరి వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుని మాటకు మీరు లోబడుతున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవుని మాటలను అనుసరిస్తున్నారా? దేవుని ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకుంటున్నారా? ఒకవేళ నడుచుకొనపోయినట్లయితే దానికి బాధ్యత ఒక దినాన నీవే అనుభవించాల్సి వస్తుంది సుమా, జాగ్రత్త. మరి ఇక్కడ నోవహు అట్లాగే మోషే మరి దేవునికి మాటకు లోబడి మరి జయము పొందారు. వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. కనుక ప్రియమైన బిడ్డలారా, మరి నోవహు అట్లు చేశాడు. అట్లాగనే మరి వీళ్ళు కూడా ఎవరు అంటే ఈ మోషే అహరోనులు కూడా అదే విధంగా చేయగలిగారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకసారి ఆలోచన చేయాలి. అందుకోసం పాటలు ఇక్కడ రాయబడింది కదా, ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలాగున్నదో, మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలాగున్నదో, బలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగా పడకుమా, బలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ప్రేమనా దేవుని బిడ్డలారా, ఓ మనిషి యోచింపవా, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏంటి తెలుసా, మరి నీ బలం చూసి నీవు దేవుని విడవకు, నీ ధనం చూసి గర్వించి దేవుని మార్గం నుంచి తొలగిపోకు. నీవు నీ బలం చూసి, నీ ధనం చూసి, బలము చూసి భంగపడడానికి, ధనం చూసి దగాపడేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఒక దినం వస్తుంది, ఆ దినాన నీవు ఆ ఉగ్రత నుండి తప్పించుకొనలేవు, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకొనలేవు. కనుక ఆ సమయం రాకముందే నువ్వు జాగ్రత్తగా అవడం సుమా అని వాక్యము ద్వారా, ఈ పాట ద్వారా ఆ భక్తుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూసాము మోషే అట్లాగే నోవహు దేవుని మాటకు లోబడి గొప్ప విజయాన్ని పొందారు. అలాగే ఇప్పుడు ఇంకొక ఒక వ్యక్తిని కూడా చూద్దాం. ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడినాడా లేదా అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన ఒక రాజు. ఈ రాజు అయినటువంటి ఆయన ఎక్కడున్నాడంటే ఒకసారి మనం చూద్దాము. ఒకసారి మనం చూసినట్లయితే 2 రాజులు మొదటి గ్రంథము 1వ వచనములో ఒక రాజు కనపడతాడు. ఎవరై అంటే, ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడి, అహజ్యా షోమ్రోనున తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవత యొక్క బయలుదేరి వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడదనో లేదో విచారించడానికి దూతలను పంపగా. ఇక్కడ మనం చూసినట్లయితే అహజ్యా రాజును చూస్తున్నాం. ఈ అహజ్యా ఎవరు అంటే ఆహాబు కుమారుడు, ఆహాబు కొడుకు. ఆహాబు చనిపోయిన తర్వాత
ఆహాబు మరణానంతరము ఇక్కడ మనం చూస్తాము. మొదటి రాజులు 22వ అధ్యాయము 51వ వచనంలో ఉంది. ఆహాబు కుమారుడైన అహజ్యా యోధారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఆరంభించి 2వ సంవత్సరంలో ఏలెను. ఎవరు? ఆహాబు కుమారుడైన అహజ్యా ఇశ్రాయేల్ రాజుగా ఏలన ఆరంభించి 2 సంవత్సరాలు మాత్రమే ఏలినట్లు ఇక్కడ చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అహజ్యా రాజు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ అహజ్యా రాజు ముందున్నటువంటి రాజులు ఎవరంటే తన తండ్రి ఏంటి ఆహాబు కూడా ఉన్నాడు. అయితే ఈ అహజ్యా రాజు ఒక దినాన ఏం చేశాడటంటే మేడ మీద నుంచి క్రిందకి దిగుతూ ఉన్నాడంట. దిగుతూ ఉన్న సమయంలో ఇక్కడ మనం చూసినాం కదా, ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడి అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి ఆ ఆహాబు రాజు కుమారుడైనటువంటి అహజ్యా ఒక రోజున మేడగదిలో నుండి క్రిందకి దిగుతూ ఉన్నాడంట. దిగే సమయంలో ఆ కిటికీలో నుంచి కింద జారిపడ్డాడు అహజ్యా రాజు. పడటం వలన ఆయనకి దెబ్బలు తగిలి అనారోగ్యమైంది. అనారోగ్యంతో మంచం మీద ఉండి బెడ్ మీద ఉన్నాడు. మందులు తీసుకుంటున్నాడు. మరి తగ్గుతుందో లేదో కూడా తెలవట్లేదు. అట్లాగనే ఉన్నాడు. మరి ఒకరోజు ఏం చేశాడంటే ఈ అహజ్యా రాజు కిందికి పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడదనో లేదో విచారించడని తన దూతలను పంపగా ఒక 2 దూతలను పెంచేసి దూతలను పిలిచి చెప్పాడట, దూతలారా, ఇదిగో మీరు మన ప్రక్కనే ఫిలిస్తియా దేశంలో ఎక్రోన్ అనే పట్టణం ఉన్నది. ఆ ఎక్రోన్ పట్టణంలో ఒక దేవత ఉన్నది. ఆ దేవత బయల్జెబూబు అనే దేవత ఉంది. ఆ దేవత యొద్దకు వెళ్ళి నేను ఈ వ్యాధి నుండి ఈ రోగం నుండి బయటపడతానా లేదా తెలుసుకొని రమ్ము అని దూతలను పిలిచి ఆ దూతలను ఎక్కడికి పంపాడంటే ఎక్రోను దేవత యొద్దకు పంపినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడనో లేదో విచారించడని దూతలను పంపాడు. అయితే ప్రియమైన దేవుడు ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏంటి అంటే ఇతను ఎవరు అంటే ఈ అహజ్యా రాజు ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలీలకు రాజు అన్నప్పుడు ఇశ్రాయేలు ఎవరి పిల్లలు? యెహోవా దేవుని బిడ్డలు. మరి యెహోవా దేవుని బిడ్డలు ఎవరి దగ్గర పోవాలా? యెహోవా దేవుని యొద్దకు వెళ్ళాలి. కానీ విచిత్రం ఏంటంటే యెహోవా దేవుడు మరి ఈ అహజ్యాను ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా నియమిస్తే ఈ రాజుగా నియమింపబడినటువంటి ఈ అహజ్యా ఏం చేస్తున్నాడంటే తన రోగమును గురించి తెలుసుకొనడానికి విచారించడానికి ఎక్రోను దేవత యొద్దకు పంపిస్తున్నాడు. ఎంత భయంకరమండి! ఈ అహజ్యా రాజు దేవుని ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పాల్సింది పోయి దేవుని ప్రజల్ని మరి కాదని, దేవుని ప్రవక్తలని కాదని ఎక్రోను దేవత యొద్దకు పంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనము కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చూచే దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నది. ఆ చేసే సమయంలో ఒక్కసారి చూసినప్పుడు ఈ అహజ్యా రాజు తన దూతలను ఎక్రోను దేవత యొద్దకు పంపించే సంగతి చూశాడు. అయితే దీనికి ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ అహజ్యా రాజు మరి మేడగదిలో నుండి కింద పట్టడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఏమిటి అంటే అతని పైకి ఏంటట, ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరుగుబడి. ఏమైందట? మొదటి కారణం ఏంటంటే మోయాబీయులు ఇశ్రాయేల్ రాజ్యంపై అంటే అహజ్యా రాజ్యంపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా జయించాలా, వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలా, వాళ్ళని ఏ విధంగా మనము ఎదుర్కొనాలనేటువంటి ఒక సంశయము లేక ఒక భయము లేక ఆలోచన వచ్చింది. అదే కాకుండా రెండోది ఏం జరిగిందంటే యెహోషాపాతు అహజ్యా ఇద్దరూ కలిసి మరి తర్షీషుకు పంపడానికి కొన్ని ఓడలను తయారు చేపిస్తున్నారు. తర్షీషుకి ఎందుకు పంపుతున్నారంటే
తర్షీషులో బంగారము, ఓఫీరు, ఇంకా విలువైన వస్తువులు ఆ తర్షీషు లో ఉన్నాయి కాబట్టి అక్కడికి ఓడలు తయారు చేసి పంపించేసి మనం అక్కడి నుంచి తెప్పించుకుందాము అని ఆలోచనతో ఎవరెవరా అంటే యెహోషాపాతు, అట్లాగనే ఈ అహజ్యా రాజు, వీరిద్దరూ కలిసి ఏం చేశారంటే ఓడలను తయారు చేపిస్తున్నారు. ఎక్కడికి పోవడానికి? తర్షీషు పట్టణానికి పోయి ఈ తీసుకొని రావడానికి. అప్పుడు జరిగింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ యెహోషాపాతు, అహజ్యా రాజు కలిసి ఈ విధంగా చేస్తున్నారో, చేసిన సంగతిని మనము ఇప్పుడు అనుకున్నాము, మనము కలిగి ఉన్న దేవుడు చూసేటువంటి దేవుడు కనుక ఒకసారి చూస్తే యెహోషాపాతు మరి నీతిమంతుడుగాను మంచివాడుగాను లేఖనంలో చెప్పబడుతున్నది, యథార్థవంతుడిగాను చెప్పబడుతుంది. ఈ యథార్థవంతుడైనటువంటి యెహోషాపాతు రాజు అహజ్యాతో మరి చెలిమి చేయటము, సహవాసం చేయటము దేవునికి ఇష్టము లేదు. ఆ కారణంగా అప్పుడు జరిగింది ఏంటంటే, ఈ యెహోషాపాతు, అహజ్యా కలిసి చేస్తున్నటువంటి ఈ పనిని దానిని చెడగొట్టాలా అని దేవుడు ఏం చేశాడంటే ఎలియేజర్ అనే ఒక ప్రవక్తను పంపి యెహోషాపాతుతో చెప్పాడు, యెహోషాపాతు నువ్వు చాలా తప్పుడు పని చేస్తున్నావు, ఏంటో తెలుసా? నీవు అహజ్యాతో మరి సహవాసం చేయటం అనేది నాకు నచ్చలేదు. కారణం ఏంటంటే అహజ్యా పితరులైతేనేమి, అహజ్యా అయితేనేమి వారందరూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దుర్మార్గమైనటువంటి బ్రతుకుల్లో ఉన్నారు. వారితో నీవు మరి సహవాసం చేయడం ఏంటి? కాబట్టి ఇదిగో నువ్వు తయారు చేస్తున్నటువంటి ఆ ఓడలు మరి ఇప్పుడే మరి అక్కడే బద్దలైపోతాయని చెప్పేసి ఆ ప్రవక్త ఎలియాజరు వచ్చేసి చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే అవి బద్దలైపోయినాయి, ఆ ఓడలు అక్కడే బద్దలైపోయినాయి. బద్దలైపోవటం వలన వాళ్ళు ఎక్కడికి తర్షీషుకు వెళ్ళలేకపోయారు, ఆ బంగారం అయ్యి తేలేకపోయారు. ఇది ఒక కారణము. మొదటి కారణమేమో మోయాబీలు తనపై తిరుగుబాటు చేయటం. ఈ రెండు కారణాలను బట్టి జరిగింది ఏంటంటే అతను మనోవ్యాకులతో ఉన్నాడు అహజ్యా రాజు. ఆ మనోవ్యాకులతో ఉండటం కారణంగానే దిగి మేడ నుంచి కిందికి దిగుతూ మరి ఏదో ఆలోచనలో ఉండి కాలు జారి కింద పడి రోగి అయ్యాడు. దానికి రోగి అయ్యడానికి కారణం ఏంటంటే ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి రోగి అయినప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే దేవుని ప్రజల వద్దకు లేక దేవుని ప్రవక్తల వద్దకు పంపాల్సిన పని ఉన్నది. ఎందుకు పంపాల్సి ఉన్నదంటే ఆ అహజ్యా రాజుకు తెలుసు ఏంటంటే యెహోవాయే దేవుడని తెలుసు. ఎట్లా తెలుసు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఒక రోజున కర్మెలు పర్వతమున వద్దకు బయలు ప్రవక్తలని అలాగే యెహోవా ప్రవక్తలను అందరూ కూడా మరి ఆ కొండ మీదకి రండి, ఇప్పుడు మనము ఎవరు నిజమైన దేవుడు, బయలు నిజమైన దేవుడా లేక యెహోవా నిజమైన దేవుడా తెలుసుకుందాం అని చెప్పేసి ఆహాబు రాజు ద్వారా వాళ్ళందరినీ కూడా బయలు ప్రవక్తలందరినీ కూడా కర్మెలు ప్రవక్తలకు తెప్పించాడు. అప్పుడు ఒక్క ఏలియా మాత్రమే యెహోవా ప్రవక్త మిగిలి ఉన్నాడు. అప్పుడు ఏం చేశారంటే ఏలియా ప్రవక్తతో మరి పాటు ఉన్నటువంటి 450 మంది కూడా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సవాల్ పెట్టాడు ముందు. ఇదిగో ఒక బలిపీఠం కట్టేసి దాని మీద ఎడ్లను వధించి పెట్టి దాని మీద మనము ప్రార్థన ద్వారా దాన్ని మండింప చేయాలి, బలిపీఠం అంతా కూడా మండేటట్లు చేయాలి అనేది. ఎవరు దేవుడు మీరు ప్రార్థన చేయండి, అది మండింపబడి దహించబడినట్లయితే మీ దేవుడే గొప్ప, మీ దేవుడే దేవుడు. అట్లా కాకుండా మీరు చేయలేకపోతే నేను ప్రార్థన చేసి అట్లా చేస్తా, నేను మండించగలిగితే నా దేవుడే దేవుడు గొప్ప. ఆయన అప్పుడు మీరు నా మాట వినాలా లేకపోతే నేను మీ మాట వింటానని చెప్పేసి ఒక శబ్దం ఒక సంధి చేసుకుంటారు, ఒక మధ్యలో ఒక ఒప్పందం కూర్చుకుంటారు. ఆ కూర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా ఏలియా ప్రవక్త చెప్పాడు, ఇదిగో మీరు 450 మంది ఉన్నారు కాబట్టి ముందుగా మీ దేవుని ప్రార్థన చేయండి, ఈ గంధకం అంతా కూడా లేదా ఈ బలిపీఠం అంతా కూడా దహింపబడేటట్లు. అంటే సరే ఫస్ట్ ఛాన్స్ వారే తీసుకొని చేశారు. ఎంత చేసినప్పుడు కూడా ఆ బయలుదేవత కానీ వాళ్ళ ప్రవక్త కానీ ఎవరు కానీ అక్కడ రావటం లేదు, దాన్ని దహించటం లేదు. అట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అట్లానే చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు చివరికి ఏలియా నా దగ్గర నేను జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడవేయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమైన నీ నామం ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి
అప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే బలిపీఠంను కట్టించేసి దాని చుట్టూ నీరు పోసేసి మరి దాని మీద ఆ ఎద్దులను బలించిన దాని మీద పెట్టేసేసి ఆయన మరి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఎక్కడ చేశాడంటే నీళ్లను ఆరిపోజేసిన అతడు 38వ వచనం మనం చూసినట్లయితే అతడు ఇలాగన ప్రార్థన చేస్తుండగా ఎవరు? ఏలియా ప్రవక్త. వాళ్ళు బయలు ప్రవక్తలకు 450 మంది ఉన్నారు. వాళ్ళు చేశారు, ఎంత చేసినా కూడా ఆ బలిపీఠం మండలేదు. మరి దేవుడు చెప్పినట్టు అది వినలేదు, అట్లాగనే ఉండిపోయింది. మరలా ఛాన్స్ ఎవరు తీసుకున్నారంటే మరి ఏలియా ప్రవక్త తీసుకునేసి మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతడు ఇలాగన ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి ఏం చేశారు అంటే అంతకు ముందుగానే యెహోవా నా ప్రార్థన ఆలకించము, యెహోవా వైన నీవే దేవుడివై ఉన్నావనియో, నీ వారి హృదయంలో నీ తట్టుకు తిరిగి చేయరవనయో నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అతడు ఇలాగన ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి నీళ్లను ఆరిపోజేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఎంత చేసినప్పుడు కూడా ఆ బలిపీఠము వాళ్ళు కట్టినటువంటిది ఎంత మాత్రం కూడా మండినట్లుగా లేదు. కానీ ఒక్కడున్నటువంటి ఏలియా ప్రవక్త ప్రార్థన చేయుచుండగానే అగ్ని ఆకాశం నుండి దిగి ఆ బలిపీఠాన్ని దాని మీద నుండి గంధకంలో నుండి ఆ నీరు మొత్తం ఏం లేకుండా ఆరిపోచేయటమే కాకుండా మొత్తం కూడా దహించి వేపినట్లుగా చూస్తాము. అప్పుడు జరిగింది ఏంటి అంటే అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయలుకు సంబంధించిన వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు అందరూ కూడా ఏమన్నారు? అక్కడ అంతటి జనులందరూ దాన్ని చూసి ఏం చూశారు అంటే అంతవరకు 450 మంది ప్రవక్తలు చేసినటువంటి బలిపీఠం మండకపోవటము, ఆ తర్వాత మరి ఏలియా చేసినటువంటి ఆ బలిపీఠము చుట్టూ ఉన్నటువంటి నీళ్ళు అయితేమి, దాని పెట్టినటువంటి బుగ్గి, దాని మీద పెట్టినటువంటి దహన బలి పశువు అవన్నీ కూడా నీళ్లతో పాటుగా కాలిపోవటము చూసినటువంటి ఆ జనులు అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అనే కేకలు వేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. అవునండి, మరి యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పేసి అక్కడ తేటతలం అయిపోయింది. ఈ విషయము మరి అహజ్యాకు తెలవదా? అహజ్యా ఎవరు? ఆహాబు కొడుకే కదా, తెలుసు. అయినప్పటికీ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అహజ్యా రాజు ఎవరి యొద్దకు పంపాలా? యెహోవా దేవుని యొద్దకు లేక యెహోవా ప్రవక్త యొద్దకు పంపాల్సినటువంటి ఈ అహజ్యా రాజు ఏం చేశాడంటే ఇక్కడ ఏదనమాట. ఇప్పుడు మనం చూడాల్సింది ఇది. దూతలను పంపగా తిష్బీని నీళ్ళతో ఇలాగ సెలవిచ్చాను. ఏం చేశాడు? ఎక్రోను దేవతకు బయలుజెబూను వద్దకు పంపాడు. ఏమని? నా రోగము బాగుపడది, బ్రతుకుతానా లేదు తెలుసుకోమని చెప్పేసి ఎక్రోను దేవతకు బయలుజెబూను వద్దకు పంపాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. దేవుడు యెహోవా అని చెప్పి తెలుసుకున్నాడు. అతనికి కూడా తెలుసు అహజ్యాకి. అతను చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొద్దకు పంపాల్సింది బదులు, దేవుని సేవకుడు అంటే ఏలియా యొద్దకు పంపాల్సింది బదులు ఎక్కడికో పంపినట్లు అక్కడ మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న దేవుడు చూసే దేవుడు కనుక వెంటనే చూశాడు. చూసి ఓ ఏలియా ఒక్కసారి నువ్వు చూడు, ఈ అహజ్యా రాజు తన దూతలను ఎక్రోను దేవత యొద్దకు పంపిస్తున్నాడు. అయితే నువ్వు మాట చెప్పు. ఏంటి ఆ మాట అంటే కాగా యెహోవా సెలవిచ్చినదేమగా 3వ వచనంలో ఉంది చూడండి. యెహోవా దూత తిష్బీని అని ఏలియాతో ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనము. ఏమనాలట? ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూను వద్దకు మీరు విచారింపవచ్చున్నారా? ఓ దూతలారా, అహజ్యా రాజు పంపించిన దూతలారా, జాగ్రత్త. ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నారా మీరు? ఇశ్రాయేలు రాజు అయ్యుండి ఇశ్రాయేలుని కాపాడవలసిన వాడయ్యుండి అట్లా చేయకుండా నువ్వు ఎక్కడ మోగుతున్నావు నీ దూతల్ని? నీ రోగం గురించి ఎక్రోను దేవతకు బయల్జెబూను వద్దకు విచారం పోతున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడు ఏంటి తెలుసా? నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణం అవుదని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. రాజు అహజ్యా దూతలు వస్తున్నారు. ఏలియా వెళ్ళాడు, చెప్పాడు, ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడు ఏంటో తెలుసా? ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకున్నావా? నీవు ఎక్రోను దేవతకు బయల్జెబూను వద్దకు నీ యొక్క రోగం గురించి తెలియకుండా పంపిస్తున్నావు కదా. అయితే నీవు ఎక్కిన మంచం మీద నుంచి దిగకుండా అట్లాగనే చస్తావు అని చెప్పేసి యెహోవా దేవుడు సెలవిస్తున్నాడని మీ రాజుకు చెప్పండి అని చెప్పేసి ఆ దూతలను తిప్పి పంపినట్లుగా మనం చూస్తున్నాం. చూస్తే వాళ్ళు ఏం చేశారంటే గబగబా తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అహజ్యా రాజు దగ్గర చెప్పారు, ఓ రాజా, ఇదిగో మేము వెళ్తున్నాము,
మాకు మధ్యలో ఒక ఆయన వచ్చి కలిశాడు. ఆయన మరి చెప్పాడు, దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు ఏంటంటే, ఇక్కడ ఆలోచన ఉంది, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతకు బయల్జెబూలు వద్ద విచారణ చేయడానికి నీ దూతలను పంపుతున్నావే, నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని అతడు పలికనని వారు చెప్పారు. చూడండి, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా రాజా? మరి అందుకొరకే నువ్వు ఎక్కిన మంచం మీద నుంచి దిగవు అని చెప్పేసి యెహోవా సెలవిస్తున్నాడని మీతో చెప్పమన్నారని చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే అహజ్యారాజు అడుగుతాడు, ఏంటయ్యా అతను ఎట్లా ఉన్నాడు అంటే వాళ్ళు చెప్పారు, ఒక గొంగలు ధరించుకొని మరి ఒళ్ళంతా కూడా రోమాలు కలిగి ఉన్నాడు ఒక ఆయన అని చెప్పినప్పుడు వెంటనే అహజ్యారాజుకు గుర్తొచ్చేస్తాడు. ఎవరంటే ఏలియా ప్రవక్త. వెంటనే ఏలియా ప్రవక్త అని చెప్పేసి నిర్ధారించుకొని ఏం చేశాడంటే ఒక 50 మంది సైనికులను పిలిచి అతనికి ఒక అధికారిని ఇచ్చేసి మీరు పోయేసి ఏలియా ప్రవక్తను పట్టుకొని రండి అని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆజ్ఞాపించాడో అట్లాగనే 50 మంది సైనికులతో పాటు పంచదశాధిపతి కూడా 50 మందికి అధిపతి అయిన అతను కూడా వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించున్నాడు నేను. దైవజనుడు ఆ కొండపై కూర్చుని ఉంటే వెళ్ళేసేసి దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించున్నాడు నేను. అందుకు ఏలియా, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించుగాక అని పలికాడు. ఈ 50 మందితో కూడినటువంటి సైన్యాధిపతి పోయాడు. కొండ మీద కూర్చున్నటువంటి ఏలియా ప్రవక్తను చూసి, దైవజనుడా రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటో తెలుసా, వెంటనే నిన్ను రమ్మని అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆ దైవజనుడు అంటే ఏలియా అన్నాడు, నేనే దైవజనునైతే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి ఉంచి దహించి వేయునుగాక అని చెప్పేసి అన్నాడు. ఆయన ఆ మాటలు అంటుండగానే ఆకాశం నుండి అగ్ని దిగి వారిని కాల్చివేసినట్లుగా చూస్తాం. ఆ తర్వాత మరలా ఈ వార్త మరి పోయిన వాళ్ళు ఇంకా రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఒక 50 మందిని ఈ రాజు అయినటువంటి అహజ్యా 50 మందితో పాటు ఒక అధిపతిని పంపాడు. వాళ్ళు కూడా ఏలియా ప్రవక్త దగ్గరకు వచ్చేసి సేమ్ ఇదే ప్రకారం, రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు నీవు రావాలని అన్నప్పుడు, దైవజనుడు నేనే అయితే నీవు నీతో పాటు వచ్చిన వారందరూ కూడా అగ్నితో మరి కాలిపోతారని చెప్పేసి అన్నప్పుడు అదే విధంగా జరిగింది. ఇక్కడికి మొదటి వాళ్ళు 2 వాళ్ళు కూడా అయిపోయారు. మరలా 3వసారి కూడా 50 మందికి అధికారిని ఇచ్చేసి మరలా పంపాడు ఈ అహజ్యా రాజు. చూడండి, ఒకసారి గమనించండి, దేవుని యొక్క సేవకులకు ఉన్నటువంటి భక్తిని బట్టి కానీ దేవుని సేవకులకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను కానీ గమనించకుండా ఈ అహజ్యా రాజు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఇక్కడ మరలా పంపినప్పుడు ఈ 3వ సైన్యాధిపతి మాత్రము దేవుని యందు భయం భక్తి కలిగిన వాడు. అట్లాగనే ఈ ఏలియా ప్రవక్త యొద్దకు వచ్చేసి మోకాళ్ళుని సాగిలపడి, అయ్యా ఏలియా గారు, ప్రవక్త అయిన దేవుని యొక్క కుమారుడా, దేవుని సేవకుడా, దేవుని మాటలను మాట్లాడేటువంటి గొప్ప దైవజనుడా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏంటో తెలుసా, ఇంతకుముందు పంచదశాధిపతులు 2 వచ్చారు, వాళ్ళందరూ మరి మంటల్లో కాలిపోయారు నీ మాట చేత. ఈసారి అట్లా కాకుండా దయతో నన్ను నాతో వచ్చిన వాడిని జ్ఞాపకం చేసుకొని మరి నన్ను క్షమించి, రాజుగారు ఈ మాట మాట్లాడుతున్నారు రమ్మంటున్నారు కనుక దయచేసి నీవు నాతో వస్తే మరి మేము బ్రతుకుతామని చెప్పేసి అతడు చెప్పినప్పుడు వెంటనే దేవుని దూత ఏలియాతో మాట్లాడి, ఏలియా నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు వారితో వస్తాడు. వారితో వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళనే, దైవజనుడా దయచేసి నా ప్రాణము నీ దాసులైన 50 మంది ప్రాణుల దృష్టికి ప్రియమైనగా ఉండనేమో అన్నప్పుడు, అట్లానే యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమని ఏలియాకు సెలవిచ్చాను. గనుక అతను లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చాను. ఈ 3వసారి వచ్చినటువంటి వాళ్ళతో పాటు రాజు యొద్దకు ఏలియా ప్రవక్త వచ్చాడు. వచ్చేసేమంటే అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు, ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతకు బయల్జెబూలు వద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదని చెప్పాను. మళ్ళీ అదే మాట చెప్పాడు. ఏం తెలుసా, ఓ రాజా, ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకున్నావా? ఇశ్రాయేల్ దేవుడిని పెట్టేసి నువ్వు ఎక్కడికి పోతున్నావు? బయల్జెబూలు వద్దకు పోతున్నావు. కాబట్టి మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఎక్కిన మంచం మీద నుంచి మరలా దిగకుండా నీవు అక్కడే మంచం మీద దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుతావని మరి దేవుడు నాతో చెప్పాడు, నీతో చెప్పమని అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజులో మనం కూడా నిజమైన దేవుడని తెలిసి
స్వస్థపరచగలడని తెలిసి, మాట్లాడగలడని తెలిసి, చూస్తాడని తెలిసి, మనకు కావాల్సినటువంటి ఆశీర్వాదం ఇస్తున్నాడని తెలిసి కూడా మనం కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? మరి ఆ రోజు అయితే ఎక్రోను దేవత బయల్జెబూబు నద్దకు మరి తన దూతలను పంపాడు. కానీ మనమే ఇప్పుడు మరి రకరకాలటువంటి వైద్యాల కోసం డాక్టర్ వైద్యం వెళ్ళేది అది వేరు. అంతేకాకుండా ఇప్పుడు మనం చేసే పనులు ఏంటంటే భూత వైద్యుల దగ్గర పోయి అంతరాలు కట్టించుకోవటం, అంజనాలు చూపెట్టుకోవటం, లేకపోతే శకునాలు చూపెట్టుకోవటం, ఇంకా ఎన్నో భయంకర తాయెత్తులు కట్టుకోవటం, మరి కాళ్ళకి ఏయో కట్టుకోవటం, చేతులకి ఏయో కట్టుకోవటం, మరి ఇంకా ఇటువంటి భయంకరమైన మరి ఆ సాతాను క్రియలు ఇప్పటికి కూడా మనం చేసేవాళ్ళు మనలో ఎవరో లేరా? ఉన్నారండి. మరి ఒకసారి వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వినండి. మరి ఇశ్రాయేలు దేవుడు అన్నవాడు లేడు, నువ్వు ఎక్రోను దేవతకు పోతున్నావు కదా, నీ రోగం కుదురపడదని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. ఈ రోజున నీకు సమర్థుడైనటువంటి, నిన్ను కాపాడగలిగినటువంటి, ప్రతిదినము నిన్ను ప్రాణముతో ఉంచుతున్నటువంటి, నీకు జీవమునిచ్చినటువంటి, నిన్ను కాపాడుతున్నటువంటి ఆ దేవుని నువ్వు వదిలిపెట్టేసి నిర్లక్ష్యం చేసి నువ్వేం చేస్తున్నావు? అంతరగాల దగ్గరికి, మంత్రగాల యొద్దకు వెళ్ళేసి నీ జీవితంలో ఉన్నటువంటి వారి బలహీనతలు కానీ లేకపోతే ఇంకోటి చూపెట్టుకోవడానికి నీవు ఇతర దేవతలను ఆశ్రయించే వారుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే జాగ్రత్త సుమా, నువ్వు తప్పించుకోలేవు. ఎందుకు అంటే ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు ఉన్నాడు. ఆయన స్వస్థపరచగలడు, చిరిపోయిన వారిని సైతం తిరిగి లేపగలటువంటి గొప్ప దేవుడిని పెట్టుకొని నీవు ఈ దినాన బయటకు వెళ్తున్నావంటే అది నీ యొక్క మరి మరణానికి లేక నీ యొక్క దౌర్భాగ్యానికే అద్దం పడుతుంది. కనుక అట్లు కాకుండా జాగ్రత్త పడి నువ్వు ఇప్పటికైనా. ఎందుకంటే ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నాడు, ఆయనే సమస్తము చేయగలిగినవాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని సెలవిచ్చినటువంటి ఆ దేవుని యొద్దకు నువ్వు వెళ్ళినట్లయితే నీవు బాగుపడతావు అని చెప్పేసి అక్కడ చెప్పబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం ఏమేం చేస్తున్నాం? అహజ్యా రాజు వలె ఎక్రోను దేవత యొద్దకు పంపిస్తున్నామా? అంటే మనం ఈ లోక దేవతల వైపు తిరుగుతున్నామా? చాలామంది ఈ రెండు పనులు చేస్తూ ఉంటారు. మరి ఏంటి అంటే మరి ఈ లోక ఆచారాలు, ఈ లోక తలంపులు, ఈ లోకంలో ఉన్నటువంటి జనాలతో నడుస్తూ ఈ లోకమైనటువంటి ఆచారాలు ఆచరిస్తూ దేవునికి వ్యతిరేకంగా చేసేవారు ఎందరో ఉన్నారు. ఒకవేళ అట్లా ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోనండి, అహజ్యా రాజు ఇశ్రాయేలు రాజు అయ్యుండి ఇశ్రాయేలును దేవుని వైపు తెప్పవలసిన వాడేయండి. మరి బయల్జెబూబు అంటే ఈగల దేవుడు, బయల్జెబూబు అనగానే ఈగల దేవుడు. ఆ ఈగల దేవుడి వద్దకు అతను తన దూతలను పంపిస్తూ మరి తన జీవితం బాగుపడుతుందా లేదా, సస్తానా బ్రతుకుతానని తెలియజేయడం కోసం పంపిస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా మరి నీ ఇంటి విషయంలో కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో కావచ్చు, నీవు ఏం చేస్తున్నావు? దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నావా? లేక మరి ఆ ఇశ్రాయేలు రాజు పంపినట్లు మరి మనం కూడా మరి ఇతర దేవతల వైపు లేక ఇతర శక్తుల వైపు, ఇతర మరి సాధనాల వైపు మనం చూస్తున్నామా? జాగ్రత్త సమా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నేను లెక్క అడుగుతాడు, నీకు లెక్క రాస్తాడు. ఆ లెక్కలో నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లు కనబడితే తప్పనిసరిగా ఆ శిక్షను అనుభవిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసాం. కనుక మరి ఆ విధంగా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే మరి అక్కడ జరిగింది ఏంటంటే ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అహజ్యా రాజు ఏలియా చెప్పిన మాటను బట్టి ఆ మాట ప్రకారమే అహజ్యా రాజు చనిపోయినట్లుగా కూడా చూస్తాం. మరి ఈ అహజ్యా రాజు ఈ విధంగా చనిపోవడానికి కారణాలు మనం చూసినట్లయితే మరి ఆయన యొక్క నిర్లక్ష్యము, ఆయన యొక్క అవివేకము, అంతేకాకుండా తనకు దేవుని పట్ల వంటి అవిశ్వాసము, మరి అజ్ఞానము, ఇవన్నీ కూడా చోటు చేసుకొని మరి అతను మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అతని యొక్క ముఖ్యమైనటువంటి అహజ్యా ఇంత ఘోరంగా మరణించడానికి కారణం ఏంటంటే కేవలము మరి ఆయన దేవుని విడిచిపెట్టేసి దయ్యాల వైపు ప్రయాణం చేయటమే, దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చేవాడుగా ఉండటమే. అంతేకాకుండా మరి ఏం చేశాడంటే తన తల్లిదండ్రులంటి ఆహాబు యెజెబెలులు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను చేస్తూ యథార్థముగా జీవించకుండా అదే ప్రకారం కొనసాగుతూ వచ్చాడు. అంతేకాకుండా మరి యెరొబోము చేసినటువంటి పాపములను ఆయన కూడా చేస్తూ, యెరొబోము ఏం చేశాడంటే మరి దూడలను తయారు చేసి ఇదే దేవుడు అని చెప్పేసి చెప్పాడు. అట్లా అదే దూడలను లేక బలిపీఠాలను కట్టించేసి వాటిని పూజించండి అని మరి యెరొబోము చెప్పాడు. అదే పోకడ ఈ అహజ్యా రాజు కూడా పోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మరి తన రాజ్యాన్ని కొరక మరి సంపాదన కొరకు తర్షీసు పంపుదామనుకున్నాడు.
రాజ్యం అభివృద్ధి చేయడానిక కాదు, ఏదో తనేదో బాగుపడాలని, తనేదో గొప్పవాడిని కావాలని అనుకున్నాడు. కానీ మరి దేవుడు నీ గొప్పతనము, నీ దగ్గరకు నీ అహంభావము, నీ ఆలోచన నేను మరి అది వేలనీయకుండా దాన్ని తగ్గించినట్లుగా మనము చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యెహోవా మాటలను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేట్లా నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అత్యధికంగా హెచ్చిస్తానన్నాడు. అవునండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి నోహును దేవుడు హెచ్చించాడు. ఎలా హెచ్చించాడంటే, మరి దేవుని మాటకు లోబడిన ప్రకారంగా యెహోవా తనకు చెప్పిన ప్రకారం చేశాడు. కాబట్టి జరిగింది ఏంటంటే, భూలోకంలో ఉన్నటువంటి మరి సృష్టి అంతా కూడా, సృష్టి అంటే సృజింపబడినటువంటి పశుపక్షాదులు, జీవరాశులు అన్నీ కూడా మరి ఒక దినాన జలప్రళయంలో మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మరి నోహుతో చెప్పినప్పుడు లోబడినాడు. నోహు దేవుని మాటకు లోబట్టని బట్టేసేసి సమస్తమైనటువంటి జలప్రళయం నాశనం నుండి తప్పించబడ్డాడు. అట్లాగే మరి మోషే అహరోనులు కూడా దేవుడు పిలిచి ఐగుప్తుకు పంపినప్పుడు వాళ్ళను ఆ ఐగుప్తు జనంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా తీసుకుని రావడానికి బట్టి మరి వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఈ విధంగా దేవుని మాటకు లోబడి వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తాము. దేవుని మాటకు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మరి దేవుని వదిలిపెట్టి దయ్యాల వైపు, మరి ఇతర దేవతల వైపు వెళ్ళినటువంటి అహజ్యారాజు తన జీవితంలో భయంకరంగా మరి శిక్షను అనుభవించినట్లుగా, తన జీవితంలో మరి తన ప్రాణాన్ని కోల్పోయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. ఎందుకు ఏలియా ప్రవక్త అట్లా ప్రకటించిందంటే, నీవు ఇశ్రాయేల్లో దేవుడు అన్న లేడనుకొని నువ్వు ఎక్రోను దేవతకు పోతున్నావు కాబట్టి నీవు చేసినటువంటి పని నీ మీదకే వచ్చింది. నువ్వు ఇశ్రాయేలు దేవుడిని అంతకు వెళ్ళినట్లయితే నీ పరిస్థితి ఎట్లా ఉండదు. కానీ నువ్వు ఇప్పుడు ఈ విధంగా చేసినావు కాబట్టి జాగ్రత్త సుమా, నువ్వు ఎక్కడి నుంచి మంచం మీద నుంచి మరి దిగి రాకుండా చేస్తావు అని చెప్పాడు. అదే ప్రకారము అహజ్యా చనిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యము ఏంటి అంటే, దేవునికి లోబడి మనం జీవించినట్లయితే దీవించబడతాము. అట్లాగే దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే అహజ్యా వలె ప్రాణాన్ని కోల్పోవటమే కాకుండా భయంకరమైన స్థితిలో మరి తన కుటుంబం అంతా కూడా ఉండేటువంటి పరిస్థితికి దిగజారుతుంది. కనుక అట్లు కాకుండా మనము దేవునికి లోబడివరంగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ దయల పాలన కొందనాలు తండ్రి. నాయన మేమందరం కూడా తండ్రి నాయన మరి ప్రభ మరి మోషేకు వలె, అలాగే నాయన మరి నోహు వలె మీ మాటకు లోబడే వారంగా ఉండటానికి మీ కృపను దయచేయండి నాయన. మరి నీకు వ్యతిరేకంగా జీవించినటువంటి ప్రభ మరి రాజు అయినటువంటి అహజ్యా వలె మా జీవితంలో ఉండకుండా, అహజ్యా ద్వారా తండ్రి మేము తెలుసుకున్నటువంటి ప్రభ మరి సత్యములు, అహజ్యా జీవితంలో ఉన్నటువంటి నష్టములను ప్రభ మేము గుర్తించి మీ వైపు తిరిగి మిమ్మల్ని స్తుతించి కొనియాడు మహింపరచుటకును ప్రభ అహజ్యా వలె మరి మా జీవితంలో ఉండకుండా మమ్మల్ని మరి కాచి కాపాడమని, మీ వైపు త్రిప్పుకొని మిమ్మల్ని మహింపరిచే భాగ్యం దయచేయమని, మా ద్వారా మీరే మహిం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.